తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసమైతే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇదొక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్నీ కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు? కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు, మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను నిలబెట్టుకొని మా దగ్గరకు వస్తుండ్రు. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతుండ్రు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతుండ్రు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతోమంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరికీ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి, డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా, హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుండ్రో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండ్రుగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈరోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుండే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగధనలు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇవాళ వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసమైతే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇదొక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్నీ కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు? కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు, మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను నిలబెట్టుకొని మా దగ్గరకు వస్తుండ్రు. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతుండ్రు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతుండ్రు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతోమంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరికీ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి, డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా,
హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుందో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈరోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుంటే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగదనలు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇవాళ వంచన చేసిండ్రు. వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.